హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మేము జూ పార్క్ వెళ్ళామన్నమాట. అక్కడ డిఫరెంట్ యానిమల్స్ కూడా ఉన్నాయి, చూపిస్తాను మీకు. చూడండి, ఇది బర్డ్స్, చాలా డిఫరెంట్ బర్డ్స్ ఉన్నాయి. మేము అక్కడ వెరైటీ ఆఫ్ ట్రీస్ ఇంకా బర్డ్స్ అన్నీ చూసామన్నమాట. ఇక్కడైతే మేము పిక్చర్స్ కూడా తీసుకున్నాము. మేము వీలైనంత వరకు పిక్చర్స్ తీసుకున్నాం అనమాట. ఇది వైట్ టైగర్. సో అది ఎప్పుడు అసలు నైట్ అనకుండా, అది నైట్ పడుకుంటుందేమో కానీ పొద్దున నుంచి సాయంత్రం దాకా తిరుగుతూనే ఉంది రౌండ్గా. దీని ఐస్ కూడా బ్లూ కలర్లో ఉంటాయంట. మళ్ళీ దాని కిందే టాటాయిస్ కూడా ఉన్నాయి. అది చూపించడానికి కుదరలేదు. సో ఇదైతే బటర్ఫ్లై పార్క్ అన్నమాట. దీన్ని మేము ఫొటోస్ తీసుకుందాం అనుకున్నాం, బట్ ఏంటంటే క్లోజ్ అయిపోయింది. ఇది హైనా అనమాట. హైనా ఎప్పుడు రౌండ్గా తిరుగుతూనే ఉంది. ఇది వెరీ డేంజరస్ యానిమల్. ఇది చీత అనమాట. చీత సరిగ్గా కనపడకపోవచ్చు. ఇది నీలా గుర్రం అనమాట. ఇది ఫుడ్ తినడానికి బయటకు వచ్చింది. ఎంత లావుగా ఉందో చూడండి. మా చెల్లి కూడా మంచిగా ఎంజాయ్ చేసింది. చాలా ఫొటోస్తో చాలా ఎంజాయ్ చేసింది అనమాట. మా మమ్మీ కూడా అందరు. సో ఇది రైనో అనమాట. మేమైతే రైనోని చూడంగానే ఫస్ట్ అదేంటి అంత లావుగా ఉందా అనిపించింది. బట్ దాని స్కిన్నే అంత లావు ఉందని అర్థమైంది. పొట్ట చూడండి ఎంత పెద్దగా, ఎంత లావుగా ఉందో. దాని స్కిన్ కూడా ప్యాంటు షర్ట్ లాగే ఉంది. ఇది అసలు ఎక్కడైనా సరే, ఎక్కడైనా యానిమల్స్ ఉంటాయి కదండి, అక్కడ మొత్తం వాటర్ స్ప్రింకిల్స్ ఉన్నాయన్నమాట. వాటర్ స్ప్రింకిల్స్ చేస్తూనే ఉన్నారు ఎండకి కదా. అక్కడ మొత్తం చల్లగా ఉండిపోయింది అనమాట. బర్డ్స్ కానీ యానిమల్స్ కానీ అన్నీ వాటర్ దగ్గరే ఉండిపోతున్నాయి. ఇప్పుడు మిమ్మల్ని చూడండి, అసలు వాటర్లోనే ఉండిపోయింది. అందరు కూడా ఫొటోస్, వీడియోస్ అన్నీ తీసుకుంటున్నారు. ఇది ఆస్ట్రిచ్ అనమాట. కట్టింది అంటే అది రియల్ కాదు. అక్కడ మేము కొన్ని ఫొటోస్ కూడా దిగేసాం అనమాట. చాలా ఫొటోస్ అయితే దిగాను దాని దగ్గర. మాకు అంత పెద్ద ఆస్ట్రిచ్, అవునా అవి నిజంగానే ఉంటాయా, ఇంత సైజు ఆస్ట్రిచెస్ ఎక్కడైనా ఉంటాయా అని అనుకున్నాము. బట్ చూసాక అర్థమైంది నిజంవే అని. ఇది క్రోన్ అనమాట. ఇది దాని ముక్కు చూడండి అసలు ఎంత పెద్దగా, కాలు. ఇది జిరాఫీ, చాలా టాల్గా ఉండిపోయింది. చూడండి, ఇక్కడ మా డాడీ నేనైతే ఫొటోస్ దిగామన్నమాట. ఇక్కడ ట్రైన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇది కానీ ఛార్జ్ అనమాట, ఎక్కడ ఆగవు, డైరెక్ట్గా వెళ్తూనే ఉంటాయి. అక్కడే మా చెల్లి చెప్పులు పోయినాయి అనమాట. అక్కడ నుంచి ఇంకా దగ్గరికి కదా అని చెప్పి చార్మినార్కి అయితే వచ్చేసామన్నమాట. అక్కడ షాపింగ్ చేసేసుకున్నాం, కొన్ని ఫొటోస్ దిగేసాం, అయిపోయింది. కానీ అందుకని చార్మినార్లో కొత్త చెప్పులు కొనుక్కొని షాపింగ్, వాచెస్, హెయిర్ బ్యాండ్స్ అట్లా అలాంటివే దిగేసినాం. ఓకే అండి, బాయ్ గాయ్స్.